కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్క ఎసయ్యరో ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే పట్టు పట్టయ్యరో కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు కళ్ళ ముందు అందముంటే తస్సదియ్య తప్పుకోడు సంబరాలు చేసుకోరసు గాడు చిన్ని నాయనా ఏం ఊపుతున్నారే? ఆఫ్టర్ ఆల్ సిగరెట్ ప్యాకెట్ మీదే నన్ను తాగద్దు పోతారని రాసినప్పుడు నా అలాంటోడు నన్ను కేలకద్దు చేస్తారు అని చెప్పతే అలా ఎందుకు నోటీస్ పంపించావు? ఎందుకు పంపానో కోరి నాకు రాసిచ్చిన మీ నాయన చెప్పలేదా? రాయడానికి ఆయన ఎవరు, రాయించుకోవడానికి నువ్వెవడివి? అది నా తాత సొత్తు. తాత సొత్తు మనవడికి మాత్రమే దక్కుతుందని చెప్పలేదా మీ లాయరు? అంటే సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఈ ఏరియాలో నా పాపులారిటీ గురించి నీకు తెలీదు. పాపులారిటీదే ఉందిలే, పాసింగ్ క్లౌడ్ లాంటిది. వాతావరణం వేడెక్కితే వానై కరిగిపోద్ది. నేను ఆకాశం లాంటి ఊరుమొచ్చినా మెరుపొచ్చినా పిడుగొచ్చినా నేనెప్పుడు నేనెవరో తెలుసా? ఎవడ్రా నువ్వు? ఎవడ్రా వీడి పేరేంటి? ఇక్కడ పందెం పరశురామ్రా. పందెం పరశురామ్ అయితే ఏంట్రా ఇక్కడ రామ్? బోర్ కొడతలేదా నీకు? అసలు ముందు ఆ మౌలాలి కేఫ్ లో కూర్చొని ఆ హౌలగాలతో ముచ్చట పెట్టడం మానే కొంచెం సీరియస్ గా రా. బోర్ అవసరమా నీకు ఆ ఉద్యోగం? లేని వాడికి ఇస్తే ఆ ఉద్యోగం వాడికి అన్నం పెడుతుంది. నీకు కోట్లాది రూపాయల ఆస్తులున్నాయి. మన వంశంలో మిగిలిన ఏకైక వారసుడివి నువ్వు. ఈ సేమ నిన్ను రారాజులా చూసుకుంటుంది.